అందరికీ నమస్తే అండి. సాక్షిలో ఒక డిబేట్ పెట్టారండి. రేపు ఎలాగో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది కదా! పర్యటన సందర్భంగా వీళ్ళు మాట్లాడే మాటలు, ఇచ్చే ఎలివేషన్‌లు ఏ రేంజ్‌లో ఉన్నాయంటే, రేపు జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి వేలాది మంది తరలొచ్చేత్తారంట. ఏకంగా పోలీసు వాళ్ళే 65,000 మంది వస్తారన్న సమాచారం ఉంది మా దగ్గర. వేలకు మంది వచ్చేత్తారని చెప్పేసి నా సాక్షిలో ఈశ్వర్ గాడు, లేదంటే ఆ కేఎస్ ప్రసాద్ కూర్చొని మాట్లాడే మాటలు. మీకేమైనా బుర్ర ఏమన్నా పని జేత్తందా? లేదంటే మమ్మల్ని పిచ్చోళ్ళని జేత్తన్నారా? మీరు పిచ్చోళ్ళో నాకర్థం కాట్లా. ఇటు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి 65,000 మంది సెక్యూరిటీనా? ఎక్కడైనా ఉందరా అసలు? ఎప్పుడైనా ఉందా అసలా? 65,000 మంది అంటే మాట్లాడి ఏకంగా 65,000 మంది అంటే సింపుల్‌గా ఏదో 6,000 మందో లేదంటే 65 మందో చెప్పినట్టు చెప్పుకుంటున్నారు. 65,000 మందంట. మీకసలు కాస్తన్న మైండ్ ఉందా అని అడుగుతున్నాం మేము. ఆ సాక్షిలో కూర్చొని మందేసి మాట్లాడతారో, మందేయకుండా మాట్లాడతారో తెలీదు గానీ, ఒక్కడు సోయిలో ఉండడు. ఎన్ని లక్షల మంది వచ్చేత్తారనుకుంటున్నావు నాకు తెలియట్లేదు. ఒక భారీ బహిరంగ సభ పెట్టుకొని, ఒక పెద్ద సభ పెట్టుకొని, చుట్టుపక్కల జిల్లాల నుంచి, మండలాల నుంచి జనాన్ని సమీకరించి అక్కడికి తీసుకొస్తేనే ఈడిస్తంతే మనం పెద్ద పెద్ద సభలు పెట్టుకున్నాం కదా! సిద్ధం సభలని చెప్పేసని. వాటికొచ్చిన జనమే మహా అయితే ఒక 2, 3 లేదంటే అంతకంటే తక్కువొచ్చిన సందర్భాలున్నాయి. అంతకంటే ఎక్కువొచ్చిన సందర్భాలున్నాయి. అప్పుడే ఏకంగా 65,000 మంది, 1,00,000 మంది పోలీసులు సెక్యూరిటీ పెట్టేసారా? చెప్పపోయారా? ఒక 5,00,000 మంది పోలీసులు సెక్యూరిటీ కింద వత్తారని చెప్పేసని. మీరు అనవసరంగా లేని ఎలివేషన్‌లు ఇత్తన్నారు అంతే. అంతకు మించి ఇక్కడేం ఊడేది లేదు, సచ్చేది లేదు. లేని ఎలివేషన్‌లు ఇవన్నీ కూడా. 65,000 మంది పోలీసులు సెక్యూరిటీ అంట. ఇంకా చెప్పండి ఇంకాను. ఒక 1,00,00,000 మంది వత్తున్నారని చెప్పపోయారా? ఏం విశ్లేషణలురా ఇయన్నీ కూడా తలకాయ లేని విశ్లేషణలు కాకపోతే. దేనికెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి? ఇంతకీ ఏం కట్టారని చెప్పేసని అక్కడికెళ్తున్నాడు నాకర్థం కావట్లేదు. పునాదులు తీసి ఫిల్లర్‌లేసాడు. అంతేనా? ఇప్పుడు దాన్ని చూపించుకోవడానికి అక్కడికెళ్ళిపోతున్నాడు. ఎక్కడ విశాఖపట్నంలో దిగుతాడంట. 60 కిలోమీటర్లు రోడ్డు చూసేసేత్తాను నేను. ఇంక రోడ్డంతా నాదే ఇంక. ఇంక చూడండి నా వీరత్వం అని చెప్పేసని రోడ్డెక్కేసాడింక. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి దాదాపు 10 రోజులు. ఆ 10 రోజులు ఆంధ్రప్రదేశ్‌లో కనపడలా. ఆంధ్రప్రదేశ్‌లో లేడు. ఏంట్రా అంటే, లేదు బెంగుళూరులో ఇంపార్టెంట్ పనుంది. చాలా ముఖ్యమైన అంశాలన్నీ కూడా నేను బెంగుళూరులో చర్చించేత్తాను. ఓకే. మంచిది. బెంగుళూరు ఎళ్ళిపో. బెంగుళూరులో రాజకీయాలు చేసుకో. ఇక్కడ మానేయి. ఊరికే ఏదో రకంగా మతాల మధ్యన చిచ్చు పెట్టాలి. కులాల మధ్యన చిచ్చు పెట్టాలి. ఏదో రకంగా పెంట పెంట చేయాలి. మనం పర్యటన చేసామంటే, ఆ పర్యటనలో ఒకటో, రెండో అల్లర్లు ఖచ్చితంగా జరగాల్సిందే. ఏదైనా ప్రాణ నష్టం లాంటిది ఏదైనా ఖచ్చితంగా జరగాల్సిందే. ఉండాల్సిందే అది. ఎందుకురా అంటే ఉండాలి. ప్రభుత్వం పైన నెపం నెట్టేయాలి కదా! ప్రభుత్వం నాకు సెక్యూరిటీ కల్పించలేదు అనే నెపం నెట్టాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక అలలు సృష్టించాల్సిందే మొన్న. ఆ స్థాయికి దిగజారిపోయాడు ఇంక జగన్మోహన్ రెడ్డి. ఏదైనా మనకు పనికొచ్చేది ఉండాలి. ఏదైనా రాజకీయ పరంగా ఏదైనా మనకు పనికొచ్చేది ఉండి, లేదంటే మనకు సింపతి వచ్చేదన్నా ఉండాలి, పనికొచ్చేదన్నా ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే గాని బయటికి రావట్లా. రాలేడు కూడా. ఏమన్నా అంటే మా పెద్ద మొగోడు వచ్చేస్తున్నాడు కాబట్టి ఈళ్ళు భయపడిపోతున్నారు. భయపడిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డిని చూసి ఏకంగా జనం ఏదో ఇరగబడిపోయి వచ్చేత్తారనో, లేదంటే పెద్ద మొగోడు వచ్చేస్తున్నాడనో, పెద్ద లీడర్ వచ్చేస్తున్నాడనో కాదు. ఎక్కడన్నా అడుగు పెడితే ఒకరినో ఇద్దరినో ఏసేత్తాడురా బాబు. ఒకవేళ ఆడు పోయిన కాడ్నుంచి మళ్ళీ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించలేదని, భద్రత కల్పించలేదని చెప్పేసని మళ్ళీ అదొక రకమైన ఈడుత్తారు. ఈళ్ళతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసని ముందస్తు చర్యలు అవన్నీ కూడా ముందు జాగ్రత్త మాట. ఇంక మిమ్మల్ని చూసి ప్రభుత్వం ఆ స్థాయికి దిగజారిపోయింది. ఇంక అట్టాగే అనుకోవాలింక. ఈళ్ళు ఎక్కడికైనా ఎళ్దామంటే అక్కడ ఎవరినో ఒకరిని అసలు మనం చూసాం కదా! మన ఇది పల్నాడు పర్యటనలో తన కార్యకర్తని తన కారుతోనే తొక్కేసి చివరికి నాకు తెలదు రిటర్న్ వచ్చేటప్పుడు మా వోళ్ళు చెప్పారు నాకు. అలా తెలుస్తది నీకు అలా చెప్పారా? నీ కారు కింద ఒక వ్యక్తి పడిపోయి చనిపోతే నీకు తెలీదు. రిటర్న్‌లో వచ్చేటప్పుడంట హాస్పిటల్ నుంచి మా నాయకులు నాకు ఫోను చేసి చెప్పారు. "ఆ! మంచిది. నమ్మేసాం. నమ్మేత్తాం. ఇలాంటి కబుర్లే చెప్తా ఉండు. ఆ! మాకిక్కడ రాసుంది కదా! ఎర్రిపప్పలు" అని చెప్పేసని. నువ్వెన్ని మాటలు చెప్పినా మేము నమ్ముతాం. మాకు ఎలాగో ఉన్నారు కదా గొర్రెలు. ఆళ్ళతో పాటు మేము గొర్రెలం అనుకోవాలి. మాట్లాడితే లిక్కర్ స్కామ్ అంటారు. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఈళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ. మీ హయాంలో అమ్మింది ఇంకా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాటిని ప్రోత్సహించాడు కాబట్టికి కేసులు పెట్టి లోపలేయించాడు. అది బయట పెట్టించారు. మరి మీరు చేసిందేముంది? గత 5 ఏళ్ళు నువ్వేం చేసావు? మరి దానికి సమాధానాలుండవు.
ఇక్కడికి వచ్చి కుక్కడిపులు ఆడాలి ఇంకా. ఒకసారి కేఎస్ ప్రసాద్ వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి వినిపిస్తామనంటే, మళ్ళీ ఆ దరిద్రాన్ని ఎందుకు చూపించుకుంటూ ఉండాలి? నేను చూసిన దరిద్రాలు ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తున్నా. అదొక రకమైన శాడిజం అన్నమాట. అంతకంటే ఎక్కువ వస్తారా? 100 కిలోమీటర్ రేడియస్ లో ఒక హీరో హీరో ఆగుతారా? ఆపగలుగుతారు ఎవరైనా? ఎవరితో చేతన అవుతా ప్రయత్నించండి సార్. 65,000 మంది అంటున్నారు, అంతకంటే ఎక్కువ వస్తారా? 100 కిలోమీటర్ వీడేమో 100 కిలోమీటర్ రేడియస్ లో ఒక హీరో వస్తే బాబాయ్ ఇంకా ఏమనిపిస్తుంది నీకు? అటు పక్క నుంచేమో ఇంకా 65,000 మంది పోలీసులు అంటగా. 65,000 మంది, 65,000. ఓకే, మన నవ్వుతారా రే? టీవీ డిబేట్లో కూర్చొని డిబేట్ చేస్తున్నారు. అదేదో బార్లో కూర్చొని 40 మంది ఎత్తు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు మీరు ఇద్దరు కలిసి అక్కడ కూర్చొని. ఉండాలి, ఇద్దరికి సిగ్గుసారి ఉండాలి. ఎవడన్నా ఆపగలుగుతాడా? ఆ దమ్ము ఉందా? రెచ్చగొడుతున్నారా? మీరు రెచ్చగొడితే అయిపోద్దా అండి? మీ ఊరికే ఎలివేషన్లు తప్పితే అక్కడ ఏనా పక్క ఉండదు. మీరు గింజుకున్నంతగా అక్కడేం ఉండదు. మాకు తెలీదా? అంతమంది జనం వచ్చేస్తారు, మేము చూసాంగా. నెల్లూరు పర్యటనకి వెళ్ళి చిత్తూరు బంగారుపాలెం ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇందులో కలిపేసి తోసేసారు. వాళ్ళటగా ఉందో లేవో చూసుకోపోండి. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకి వెళ్ళి జనం సరిగా రాకపోతే చిత్తూరు మార్కెట్ యార్డ్, బంగారుపాలెం మార్కెట్ యార్డ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాడు కదా. ఆ మార్కెట్ ఎంట్రన్స్లో కాస్త జనం ఎక్కువగా ఉన్న వీడియోలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కలిపేశాడు. అమ్మ జగన్మోహన్ రెడ్డి ఒకటేసారి 2 పర్యటనలు చేస్తున్నాడరా. ఇటు నెల్లూరు అటు చిత్తూరు బంగారుపాలెం కూడా కవర్ చేస్తున్నాడేమో. ఒకే లెవెల్లో 2 వీడియోలు వచ్చేస్తున్నాయి అనుకున్నాం మేమైతే కనుక. అలా కవర్ చేస్తారా? ఎక్కడికక్కడ గ్రీన్ మ్యాట్లు వేసి ఎక్కడెక్కడ ఎడిటింగ్ చేసేసి జనాన్ని కాపీ పేస్ట్ చేసేసి ఆ విజువల్స్ అన్ని కూడా మాకు చూపించేస్తూ ఉంటారా? పైగా అది రికార్డెడ్ మళ్ళీ అది. ఇప్పుడు ఏ నాయకుడైనా ఏదైనా ఒక సభ జరుగుతుందంటే అది లైవ్ ఉంటుంది కదా. మా దరిద్రానికి అక్కడ లైవ్ ఉండదు, అది కూడా రికార్డెడ్. ముందు జాగ్రత్త పడతారనమాట. జనం లేని చోట అంతా కూడా జనాన్ని ఫిల్ చేసి ఎడిటింగ్ చేసి గ్రాఫిక్స్ అన్నీ నింపేసి అక్కడ అవి జనం భయంకరంగా వచ్చేసారు ఇక్కడికి అని చెప్పేసి మాట్లాడతారు కదా. చాలే ఊరుకొని చెప్పుకొచ్చారు. కానీ తాడు బొంగరాలు అన్నప్పుడు మీరే మాట్లాడారు అక్కడ కూర్చొని. నువ్వు తానా అంటే తందానా, వెనకడుగు సామెత ఉంది అట్ట ఉంది. మేము యుద్ధం చూస్తూ ఉంటేని ఏది వెనక ఇది ఒక ఏటలో 2 బుడ్డాగాళ్ళు ఉంటారా, ఆ బుడ్డాగాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నట్టు ఉంది. నువ్వేమో హీరో విలను పెద్ద తోపు తురుమ్ ఖాన్ వచ్చేస్తున్నాడు. ఇంకా బాహుబలి సినిమాలో ప్రభాస్ 100 మందిని ఒకేసారి వేస్తాడు మగధీరలాగా. ఇలాంటి ఎలివేషన్లు ఇస్తానే పనికొస్తా చివరికి నువ్వు. పైగా నువ్వు రాజకీయ విశ్లేషకుడివి. చెప్పిందే చెప్పి ముందుది వెనకదే ముందుకి రుద్దడమే. ఇంకా ఏంట్రా మనకు వచ్చిందంటే 4 ముక్కలు వచ్చి మనకి. ఎప్పుడు కూడా ఇలాంటి ఉపన్యాసాలు మాకు చాలా చిరాగ్గా చాలా చండాలంగా ఉంది కేఎస్ ప్రసాద్. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకో నువ్వు.